హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 20వ శ్లోకం, 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 67వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత శతశ్లోకి భగవద్గీత. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞా వాయుర్నావమివాంభసి. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞా వాయుర్నావమివాంభసి. నిఘంటువు: చరతాం ఇంద్రియాణం, విషయములందు ప్రవర్తించుచున్న ఇంద్రియములలో, యత్ ఏ ఇంద్రియమును, మనః మనస్సు, అనువిధీయతే అనుసరించుకపోవుచున్నదో, తత్ ఆ ఇంద్రియము, అస్య దీని యొక్క, ప్రజ్ఞాం వివేకమును, అంబసి నీటియందు, నావం ఓడను, వాయురివ ప్రతికూల వాయువు వలతే, హరతి హి ఈడ్చుకొని పోవుచున్నది కదా. తాత్పర్యము: విషయములందు ప్రవర్తించుచున్న ఇంద్రియములలో దేనిని మనస్సు అనుసరించిపోవునో అది మనుషుని యొక్క వివేకమును, జలమందు ఓడను ప్రతికూల వాయువు పెడదారికి లావుకొని పోవునట్లు హరించి వేయుచున్నదట. యత్ మనః అనువిధీయతే తత్ అంటే ఏ మనస్సు అనుసరించిపోవుచున్నదో ఆ మనస్సు అనియు అర్థము చెప్పవచ్చును. ఇంకా పూర్తి వివరణలోకి మనం వెళ్తే, సాధకుడు ఇంద్రియార్థములకు శబ్ద స్పర్శాదులందు విరక్తి కలిగి ఉండవలనట. అట్లు కాక ఇంద్రియములు విచ్చలవిడిగా విషయారణ్యములందు సంచరించుచుండినచో దాని వలన కలుగు ముప్పు ప్రమాదము అని ఇక్కడ వర్ణించబడినది. విషయములందు సంచరించు ఇంద్రియములలో ఏ ఇంద్రియమును మనస్సు అనుసరించి ప్రవర్తించునో లేక ప్రేరణ చేయునో ఆ ఇంద్రియము వానిని సంసార కూపమును ఊబిలోకి పడవేయును, వాని కొంప వారే కూర్చుకొనును. ఈ సందర్భమున పోషించుటకు ఇచట ఒక చక్కని ఉపమానము చెప్పబడినది. ఏ ప్రకారము సముద్రమున ప్రతికూల వాయువు లేక తుపాను గాలి ఓడను అపమార్గమునకు ఈడ్చివేయునో లేక సముద్రమునందు క్రోలద్రోయునో ఆ ప్రకారమే మనస్సు వెన్నంటూ ఇంద్రియము మనుజుని దైవ మార్గము నుండి తప్పించి సంసార మార్గమున కూలద్రోయుచున్నది. ఒక్క ఇంద్రియమే ఇంత అనర్థమును తెచ్చిపెట్టుచుంటే ఇక సర్వేంద్రియములను మనస్సు అనుసరించకపోవుటచో సంఘటిల్లు వినాశము ఎంతని మనం చెప్పగలము. కావున మనస్సును చక్కగా వివేకవంతముగా చేసి దానిని ఇంద్రియముల వెంట పరిగెట్టకుండా మనం చూడవలెను. మరియు ఇంద్రియములను మనస్సు అదుపులో నుంచి విషయములందు ప్రవర్తించకుండా నిరోధించుచు వానిని తన స్వాధీనమునకు తెచ్చుకొనవలెను. అట్లా కాక వానితో పాటు మనస్సు కూడా విషయములపైకి పోతే ఆ ఇంద్రియములు మనుజుని ప్రజ్ఞను వివేకమును బూడిద పాలు చేయును అని ఇక్కడ చెప్పబడినది. కాబట్టి సాధకుడు తాను సంపాదించిన ఒకంత వివేకము ఆత్మజ్ఞానము సురక్షితముగా ఉండవలనంటే ఇంద్రియ ద్వారములను మూసివేసి నిగ్రహించి విషయ వాసనలు అందులోకి జొరపడకుండా చూడవలెను. ఈ రహస్యమే ఈ శ్లోకమునందు వెల్లడింపబడినది. అనేక మంది సాధకులు ఎంతయో ప్రయత్నము చేత ఒకంత ఆత్మజ్ఞానము ప్రజ్ఞ వివేకము సంపాదించియు అజాగ్రత్తచే ఇంద్రియములకు విషయములపైకి వదులుటచే లేక వైరాగ్యము సన్నగిల్లుటచే తమ ప్రజ్ఞ అంతా కూడా వమ్ము చేసుకొనడం మనకి కనపడుచు ఉన్నది. అట్టి వారికి హెచ్చరిక రూపమున ఉండుట కొరకై ఈ ప్రకారముగా బోధలను మనకు భగవానుల వారు ఇక్కడ ఇచ్చుచున్నారు. కావున ఇట్టి బోధలను ఆలకించి సాధకులు తమ అనుష్ఠాన విషయమున కడు జాగరూకులై ప్రవర్తించవలయను.
మనం ప్రశ్న చూస్తే ఇంద్రియములు మనస్సు విషయములందు సంచరించినచో కలుగు హాని ఏమి అని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా అట్లు విషయములందు ప్రీతి కలిగి ఉన్న ఇంద్రియములు మనస్సు మనుజుని అంటే ప్రజ్ఞను వివేకమును దైవభక్తిని నశింపచేసి వేచును అని మనకి సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలవాని యొక్క ప్రజ్ఞయే స్థిరముగా ఉండగలదు అని ఇక్కడ వచించుచున్నారు మనకు పరమాత్మ. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. హరే కృష్ణ.